ఫ్రెండ్స్, మేము ముందుకి కొత్త రెసిపీ తీసుకొస్తున్నాం. అదేంటంటే గులాబ్ జామ్ ఎట్లా వేసుకోవాలో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఒక కప్పు వాటర్, ఒక కప్పు షుగర్, బౌల్ తీసుకొని అలా చక్కెర వేసుకొని నీళ్ళు పోసుకొని కలిపి అది పాకంలో అయ్యేంతసేపు వెయిట్ చేయండి. ఇప్పుడు గులాబ్ జామ్ పిండి ఒక గిన్నెలో వేసుకోండి ఫ్రెండ్స్. ఒక కప్పులో పాలు తీసుకోవాలా, పాలు పిండిలో పోసుకోవాలా, తర్వాత కలుపుకున్న తర్వాత ఇంకా కలుపుతూనే ఉండాలి. ఆపాల. ఇట్లా అయితే మంచిగా నాన్నట్టు పిండి. మా అమ్మ మంచిగా రౌండ్గా వేసింది, ఉండ్రంగా మంచిగా తెల్లగా అయినాయి, లడ్డులో వచ్చినాయి. మంచిగా చేసుకున్న పాకం అయిందో లేదో చూసుకోవాలా. ఒక గిన్నెలో నూనె వేసుకోవాలా. ఆ నూనెలో ఇప్పటిదాక గులాబ్ జాములు వేసుకున్నాం కదా, ఆ లడ్డూలు నూనెలో వేసుకోవాలా. తర్వాత నూనెలా కొంతసేపు ఆ లడ్డూలని కొంచెంసేపు ఉంచాలా. కలిపోకుండా గంటతోనే కలుపుతూ ఉండాలి. మంచిగా గోల్డ్ రంగు ఉంచేదాకా వేయించుకోవాలి. అయిపోయిన లడ్డులని ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న గులాబ్ జామును చేసుకున్న పాకంలో లడ్డూలు వేసుకోవాలా. తర్వాత మిక్స్ చేసి మా కోసం మంచిగా మా అమ్మ మస్తుగా చేయలేదు, కొన్ని చేసింది. నేను మా మమ్మీ వేసిన గులాబ్ జామ్ తినాలంటే మీరు లైక్ చేయాలా, కామెంట్ చేయాలా, ఇంకా సబ్స్క్రైబ్ చేయాలా. అయితే మస్తు వచ్చినాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయాలి.